అందరికీ నమస్కారం. అరుణాస్ ఛానల్స్ ప్రచారం చేస్తున్న అరుణోదయ సాహితీ వేదిక ఆధ్వర్యంలో అరుణాక్షర కవితా తోరణాల కవి సమ్మేళనం, అరుణరాగాల పాటల కార్యక్రమం అంతర్జాలంగా జరిగిన కార్యక్రమం మీ అందరి కోసం. 15/7/2025 మంగళవారం సాయంత్రం 6 గంటలకు అంతర్జాల వేదిక ఆధారంగా ఘనంగా జరిగింది. అవసరాల రమణి గారి ప్రార్థనా గీతంతో మొదలైన ఏ ఆటంకం లేకుండా కవితలతో, పాటలతో ఆనందంగా, ఉత్సాహభరితంగా సాగింది. డాక్టర్ రామకృష్ణ చంద్రమౌళి గారి సభాధ్యక్షతన జరిగిన ఈ సభకు ముఖ్య అతిథిగా శ్రీ డాక్టర్ ఆచార్య పనీంద్ర శర్మ గారు, ఆత్మీయ అతిథులుగా కృష్ణారెడ్డి గారు, గంటా మనోహర్ రెడ్డి గారు పాల్గొన్నారు. డాక్టర్ విడి రాజగోపాల్ గారు రాలేకపోయినా శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా ఆచార్య పనీంద్ర గారు కవితలు సమాజపరంగా పరిస్థితులను గమనిస్తూ సులభ భాషలో అందరికీ అర్థమయ్యే రీతిలో కవితలు ఉండాలని తెలియజేస్తూ దాశరథి ఒట్టికోట అల్వార్ గారి రచనలను వివరించారు. ఎన్నో సాహిత్య విషయాలను కవులకు తెలియజేశారు. కృష్ణారెడ్డి గారు పౌరాణిక పద్యాలను వివరిస్తూ దుర్యోధన, కౌరవ, కృష్ణ ఇలా అనేక పద్యాలతో సభను రంజింపచేశారు. సభాధ్యక్షులు డాక్టర్ రామకృష్ణ చంద్రమౌళి గారు అరుణోదయ సాహితీ సంస్థలు చేసిన సాహిత్య సేవలు కొనియాడారు. దాదాపు 3 గంటల పాటు జరిగిన కార్యక్రమానికి డాక్టర్ నాయకంటి నరసింహశర్మ గారు నిర్వహించిన కవి సమ్మేళనంలో దాదాపు 40 మంది కవులు, గాయని గాయకులు పాల్గొన్నారు. వీరిలో గుర్రం మల్లేశం గారు, మంజుల గారు, సత్యబాల, శోభా దేశపాండే, అనంతాత్మల శ్రీనివాస్, అంబా భవాని, అయ్యల సోమయాజుల ప్రసాద్, తాతపూడి సోమశేఖర్ శర్మ, లలితా కుమారి, మాణిక్యలక్ష్మి, రఘురామరెడ్డి, ఏ రమణి, వి మంజుభార్గవి, వి శారద, జీకే సుబ్రహ్మణ్యం, వి ధనమ్మ ఇంకా తదితరులు చాలామంది పాల్గొని తమ చక్కని కవితలు, పాటలు వినిపించి దాదాపు 3.5 గంటల పాటు స్నేహపూరిత వాతావరణంలో ఆనందంగా గడపడం జరిగింది. అందరికీ పేరు పేరున సభను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. డాక్టర్ అరుణ కోదాటి సంస్థ అధ్యక్షురాలు అంటే మేమే. ఇది విని మీరు కూడా మీది అభిప్రాయాలను లైక్ల ద్వారా, షేర్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తూ ఇట్లు మీ అరుణ.